మనం ప్రీవియస్‌గా ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకున్నాం. 1, 2, 3 నెలల వరకు ఒక ట్రైమిస్టర్ అంటారు. అండ్ ఇప్పుడు 4th, 5th, 6th ఈ మంత్‌లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్? అండ్ అలాగే వాళ్ళు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇది యాజ్ యూజువల్ ప్రతి ఒక్కళ్ళకి ఎవ్రీ మంత్ కొత్త డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో, జాగ్రత్తలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ 4th నుంచి 6th వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే స్పెసిఫిక్ ఇంకా ఫస్ట్ 3 months అయినా కొంచెం వామిటింగ్స్, తల తిరగడం వల్ల ఏమైనా రెస్ట్ అంటామేమో కానీ 4th, 5th month ఇస్ ద బెస్ట్ టైం. ఓకే, హ్యాపీగా ఆకలేస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న నాజియా అదంతా పోతుంది. 90% వాళ్ళకి, బట్ 10% వాళ్ళకి అంతా ప్రెగ్నెన్సీ అంతా కష్టాలే. పాప 9 months వరకు కూడా వామిట్ చేస్తూ ఉంటారు. ఆ స్మెల్, అన్నం స్మెల్ పడదు. అన్నం స్మెల్ పడదు కొంతమందికి, వండుతుంటే కూడా స్మెల్ పడదు. సో 4th, 5th month 90% వాళ్ళకి సెట్ అయిపోతారు. సో అన్ని తినొచ్చు, హాయిగా తినొచ్చు. బికాస్ 12 weeks అంటే 3 months కి బేబీ ఫార్మేషన్ అయిపోయింది. అంటే ఒక చిన్న టాయ్ బేబీ, మమ్మీ పొట్టలో ఇంత చిన్న టాయ్. అంటే ఒక బాయ్ మన బేబీని తీసుకున్నాం అనుకోండి, అలా ఎలా ఉంటది. దాన్ని పెంచడం, ఇప్పుడు పెంచడానికి మాత్రం మంచి డైట్ అవసరం. ప్రోటీన్ డైట్ ఎప్పుడు కూడా ఎవరైనా హెల్దీగా ఉండాలంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి, అలాగే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. సేమ్ వీళ్ళు కూడా అంతే, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇక్కడ టాబ్లెట్స్ వస్తాయి కదా కొత్తగా, ఫస్ట్ ట్రైమిస్టర్ లో పెద్దగా టాబ్లెట్స్ ఇయ్యం. ఓన్లీ ఒక ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ తప్పితే మిగతా ఏమియం, వామిటింగ్స్ ఉంటే తప్పితే. ఇక్కడికి వచ్చేసరికి సపోర్టివ్స్, ఐరన్, కాల్షియం, కొంతమందికి బి కాంప్లెక్స్, కొంతమందికి ప్రోటీన్ పౌడర్స్, అంటే బాగా వీక్గా ఉండే వాళ్ళకి పాలల్లో పొడి వేసుకోండి ప్రోటీన్ పౌడర్స్ అని వేసి పెడతాం. అలాగే ఫుడ్ గురించి, నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఎగ్ తినమంటాము, ఫిష్ తినమంటాము. వెజిటేరియన్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాల ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోండి, పెరుగు ఎక్కువ తీసుకోండి, అట్లా. సో ఫుడ్లో ఇక్కడ కొంచెం, ఇప్పుడు ఇద్దరికి కావాల్సిన ఫుడ్ తినాలి అంటారు కదా మదర్ని, అది నిజమే. ఇంకా బేబీకి మదరే ఇవ్వాలి. అంటే డైరెక్ట్ గా నువ్వు ఏది తింటే పెరుగు, బిర్యానీ తింటే బిర్యానీ వెళ్ళదు కానీ అది కన్వర్ట్ అవుతుంది కదా ఎనర్జీగా. ఆ బేబీకి ఆ ఎనర్జీ కావాలి, బ్లడ్ కావాలి, మదర్ నుంచి న్యూట్రియంట్స్ కావాలి, అవన్నీ మదరే ఇవ్వాలి. సో ఒకేసారి డంప్ చేసుకోకుండా చిన్న చిన్న మీల్ తీసుకుంటూ, హెల్దీ మీల్, స్వీట్లు ఎక్కువ తినేయడము, రైస్ ఎక్కువ తినేయడం అట్లా కాదు. పప్పు ఎక్కువ తీసుకోవాలి, పప్పు ఈజ్ ఎ ప్రోటీన్. దాల్ అందుకనే మనం ప్రోటీన్ అంటాం. అలాంటివి కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, ఉడకబెట్టిన కూరగాయలు, కట్ చేసిన ఫ్రూట్స్, అంటే ఫైబర్ ఉండాలి. జ్యూసులు తాగుతారు, జ్యూసులు దాంట్లో ఫైబర్ ఉండదు కదా, ఉత్తి వాటర్ కాదు, మనకు కావాల్సిన ఫైబర్ కావాలి. సో మంచిగా నమిలి తినండి. అసలు ఆ ఏజ్ లో ఏమన్నా తిన్నా అరాయించుకునే ఏజ్. కాకపోతే ప్రెగ్నెన్సీలో కొంచెం డైజెషన్ పవర్ తగ్గుతుంది, అందుకని బాగా నమిలి తినండి, గ్యాప్ ఇవ్వండి. తిన్న తర్వాత పడుకోవద్దు, కొంచెం ఒక 10 నుంచి 20 నిమిషాలు అలా వాక్, ఇంట్లో అయినా పర్లేదు, అలా వాక్ చేయండి. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం.